మరి దేవుడు ఈ గడిచిన ఈ నూతన సంవత్సరంలో మరి నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నా కుటుంబం ఎడల మరి ఇచ్చిన వాగ్దానాలు కూడా ఒక్కసారి చదవాలనుకుంటున్నానండి. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు అని నా కుటుంబం నిమిత్తమై వచ్చిన వాక్యం అండి ఇది. నా వాక్యం అయితే నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునని నాకు దేవుడు వాగ్దానం ఇచ్చారండి. అలాగే నా యజమానుడి వాక్యం అండి, చీకట్లో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును అని నా యజమానునికి వాక్యం ఇచ్చారండి. అలాగే నా పెద్ద కుమారుడు మరి దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుచున్నానని మరి నా పెద్ద కుమారుడికి ఇచ్చారండి. అలాగే నా చిన్న కుమారుడికి నీ మార్గముల మీద ఎలుగు ప్రకాశించునని ఈ వాగ్దానం ఇచ్చారండి. అయితే మా నలుగురు వాగ్దానాలు కుటుంబం కొరకు ఇచ్చిన వాగ్దానాలను బట్టి మరి దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నానండి. మరి ముఖ్యంగా అయితే నా వాక్యాన్ని బట్టి అయితే దేవుడు మరి ఎంతగానో ప్రభువు మరి చిన్న చిన్న ప్రార్థనల విషయాల్లో నేను తప్పిపోయినప్పటికీ కూడా మరి నా పనులు మీద నేను ఉండకుండా దేవుడు మరి నన్ను ఆ యొక్క ప్రార్థనలు నడిపించడానికి తోడై ఉన్నారండి. మరి గడిచిన సంవత్సరంలో మరి చిన్నగా నేను బలహీన పడుతున్నప్పటికైనా దేవుడు నన్ను బలపరుస్తూ మరి ధైర్యం ఇచ్చి నడిపించి ఉన్నారండి. మరి ఆయన కృప లేనిదే నేను లేనండి. అలాగే మరి విలాప వాక్యములో 3:27 వచనములో మరి ప్రభువు సెలవులేనిదే మాటిచ్చి నెరవేర్చువాడెవడు అని మరి వాక్యం ఉందండి. అలాగే మరి ప్రసంగిలో ప్రభు మరి 2:27 వచనములోని మరి ప్రభువు ఆయన సెలవు లేకోకుండా భోజనము చేసి సంతోషించే నరుడికి అసాధ్యమా అని వాక్యం ఉందండి. మరి ఏది ఏమైనప్పటికైనా ఆయన దయ, ఆయన కనికరము, ఆయన కృప లేకపోతే మరి ఎవరము జీవించలేమండి. అలాగే నా కుటుంబము కూడా ఆ రీతిగానే ప్రభు మరి ఆయన మాట చెప్పున, ఆయన కనికరము చెప్పున, ఆయన దయ చెప్పున నా కుటుంబాన్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించారండి.